నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కుట్ర జరుగుతుందా? తన సామాజిక వర్గాన్ని ఆయనతో ర్యాలీ కాకుండా ఉండేందుకు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుందంటే అవుననే సమాధానం వినబడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ కుట్రలన్నింటినీ పటాపంచలు చేయగల సత్తా ఉన్నవాడు పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు. పవన్ కళ్యాణ్పై కులముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతుందంటున్నారు. కొంతమంది కాపు నాయకులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ వారికి చురకలు అంటించారని చెప్పొచ్చు. తాను కాపు సామాజిక వర్గం కోసం మాత్రమే పార్టీ పెట్టలేదని, రాష్ట్ర ప్రజల కోసం పెట్టానని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. అయితే కాపు సామాజిక వర్గ నేతల్లో ఎన్ని అభిప్రాయాలు ఉన్నా ఆ సామాజిక వర్గ ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన వైపే ఉన్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా పవన్తోనే వారి ప్రయాణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న ఆ కాపు నాయకులు ఎవరు? నిజంగా పవన్ నుండి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేయగల సత్తా వారికి ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వంగవీటి రంగ అనుచరులు, రాధా రంగ మిత్ర మండలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైస్ చైర్మన్, జనసేన నేత బుల్లెట్ ధర్మారావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత శుంకర కృష్ణవేణి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్టు అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం వంగవీటి రంగ అనుచరులు, జనసేన నేత బుల్లెట్ ధర్మారావు గారితో మాట్లాడదాం. ధర్మారావు గారు నమస్తే అండి. ధర్మారావు గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? వినిపిస్తుందండి. నమస్కారం. ఎస్ ధర్మారావు గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కొంతమంది కాపు నాయకులను ఉద్దేశించి మాట్లాడారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనుకోవాలి. ప్రధానంగా ఆయన అడిగిన క్వశ్చను, జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా ఏ రెడ్డి సామాజిక వర్గం క్వశ్చన్ చేయదు, చంద్రబాబు గారిని ఏ కమ్మ సామాజిక వర్గం క్వశ్చన్ చేయదు, కానీ మీరు మాత్రమే ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నేను ఏం తప్పు మీకు చేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నేను మీకోసమే పార్టీ పెట్టానా, ప్రజల కోసం పార్టీ? అసలు ఏం జరుగుతుంది ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు వెంటే కాపు సామాజిక ఉందా, లేదంటే వాటిలో చిచ్చు పెట్టి బయటకు వచ్చే సగం మంది వేరే పార్టీలకు వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు మీరు? సార్, ముందుగా మా ఛానల్ యాజమాన్య వారికి కానీ, స్టాఫ్ కానీ, అలాగే మరి ప్యానల్లో పాల్గొన్న మిత్రులకు కానీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మీ ఛానల్ ద్వారా లక్షలాది మంది వీక్షిస్తున్నారు. మీ ఛానల్కు పేరుంది, ఒక బైక్ ఉంది మీకు. మరి మీ ఛానల్ ద్వారా మీకు కూడా మొట్టమొదటిసారిగా మీ ఛానల్కి నేను రావడం, ఇప్పటికీ ఎన్నో ఛానల్ ద్వారా నేను పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ముందుగా మీ అందరికి కూడా, అలాగే లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తున్న అందరికి కూడా ఈ బుల్లెట్ ధర్మారావు నమస్కారాలండి. అలాగే మీరు అడిగిన దానికి చాలా అభద్రతా భావం అయిన క్వశ్చన్ అండి. ఎందుకంటే ఊళ్ళో లేనండి గత 12 రోజులుగా. సార్ వినపడుతున్నాను? అది వినబడుతుంది. ఫాస్ట్గా గట్టిగా మాట్లాడండి, సబ్జెక్ట్లోకి వచ్చేయండి. అదే వినిపిస్తుందా మీకు? అన్న వినబడుతుంది, మీరు సబ్జెక్ట్లోకి వచ్చేయండి ప్లీజ్. బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. ధర్మారావు గారు, మళ్ళీ మాట్లాడతా మీతో. సరి చూసుకోండి మీ వాయిస్ని ఒకసారి. అక్కడ మనం మేడ విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మీకు, ప్యానలిస్టులకి, ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుట్టాలి, పుడతాం, దాంట్లో ముందు అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే 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 మాట్లాడి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు?
ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చిట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయనకి అమ్మ అంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? టాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయనకి అమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయనకి అమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులండి, ఏం తెలియదు. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది, అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి 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 నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూత పడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూత పడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తా, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా ఎవరు మాట్లాడారు? అట్లా మాట్లాడరు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారో? మాట్లాడరు. మీరు మాట్లాడతారు. అసలు మీరు ఒకసారి లోపల ఆలోచిస్తారా? ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నా చుట్టుపక్కల చాలామంది నాయకులు ఉండేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఉదాహరణకి ఈయనే ఉన్నారు, ఆర్ఎంఆర్ గారు ఉండేవాళ్ళు, జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలు చేర్చుకోవాలని జేడీ గారిని పార్టీ. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చూపించిన బయట ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ కులతత్వం ఎక్కడ దాకా ముందుకెళ్తాందో, ఎక్కడ దాకా ఆయన చెవులు తినేస్తున్నారో, ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారినే ఫ్రస్ట్రేట్ చేస్తున్నారో ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. సార్ నేను అంటున్నా, ఇప్పుడు ఈ మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వ్యక్తులు కావచ్చు, వీళ్ళకి ఏం కావాలి సార్? వీళ్ళ జీవిత ధ్యేయం ఏంటి? అంటే కులం బాగుపడాలనా, లేదంటే కులానికి ఏదైనా అభివృద్ధి చేయాలనా, లేదంటే కులానికి ఏదైనా రిజర్వేషన్ అవసరమా, లేదంటే కులంలోని కొంతమంది నాయకులను అందరూ ఎక్కించాలనా, లేదు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనా? సరే ముఖ్యమంత్రిని చేయాలనుకుందాం, ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి కాకుండా దాన్ని చేయలేడా? అంటే ముఖ్యమంత్రి అవ్వడమే ధ్యేయం. నీకు కాదనంటే సార్, పార్టీ పెట్టిన ప్రతి వ్యక్తికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. నీకు కాదనంటే పవన్ కళ్యాణ్ గారు అద్వితీయం కాదు. పవన్ కళ్యాణ్ కూడా టైం కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 2009లో చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలని వచ్చారు, పార్టీ పెట్టారు, కానీ జరగల. తర్వాత 2014లో పార్టీ నిర్మాణం లేదు, అందుకని తెలుగుదేశానికి బీజేపీ సపోర్ట్ ఇచ్చారు. 19లో పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు మరి ఇప్పుడు మాట్లాడే నాయకులతో ఏమయ్యారు? ఎందుకు 2 దగ్గర ఆయన ఓడించారు? ఎందుకు 6% వచ్చింది? 25% ఉన్న కాపు కులాల, అంటే ఆ కులాల సమాహారం ఏదైతే ఉందో, సామాజిక వర్గాల సమాహారం 25% అని గుండెలు పోతున్నారు కదా. మరి ఏమైంది? ఆ 25% ఎందుకు పడలా పవన్ కళ్యాణ్ గారికి 2019లో? ఎందుకు 6% వచ్చింది? అంటే తను ఏదైతే ఈ రోజు మాట్లాడుతున్నారో, మేము మా కులాన్ని అడ్డుపెట్టి మీరు కాపు కాసామని ఎవరైతే చెప్తున్నారో ఆ కులం ఓట్లు పడ్డాయా? పడితే మరి రెండు కాన్స్టిట్యూన్సీలు ఎందుకు ఓడిపోతారు అయినా? సార్ నిజంగా 90,000, 70,000, 80,000 కాపు కులం ఓట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మరి ఎందుకు గెలవాలా? మరి ఆయనకున్న ఇమేజ్ ఎట్లాగా ఉంది, పాపులారిటీ ఎట్లాగా ఉంది? మిగతా కులాల్లో కావచ్చు, యువతలో కావచ్చు ఆయన ఓట్లు వేసేవారు ఉన్నారు. మరి ఈ కులం ఓట్లన్నీ గబ్బగుత్తుగా పడితే ఎందుకు ఓడిపోయారు? సార్ ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు. సార్ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించేది ఏంటంటే, ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నారో వీళ్లకు తెలుగుదేశంతో కలిసి ఉండడం ఇష్టం లేదు, కానీ తెలుగుదేశంతో అధికారం పంచుకోవడం ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేయడం ఇష్టం లేకనే ఇలా మాట్లాడుతున్నారనే ఒక సంశయం ఈరోజు కలుగుతోంది. సరే మీరు చంద్రబాబు నాయుడు గారు
వద్దు, తెలుగుదేశం పార్టీ వద్దు, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ ఆశయాలు తీరిపోతాయా? మీ ఆశలు నెరవేరుతాయా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తారా? లేదు మీరు కాపునాయుడు ముఖ్యమంత్రి కాగలరా? మాట్లాడండి, అది కూడా మాట్లాడదాం. మరి అలా జరగనప్పుడు మీ ప్రత్యామ్నాయం ఏమిటి? ఇప్పుడు ఏం ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి ఇలా విమర్శిస్తున్నారు? సరే, ఏ రోజుకైనా ఈ కులాల సమాహారం ఏదైతే ఉందో వారి రాజ్యాధికారము ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యపడుతుంది. ఈ రోజు సార్ మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని పోస్టులు వచ్చాయండి? ఎంతమంది కాపు కులానికి సంబంధించిన వారు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అవుతున్నారు, ఈ రోజు ఎమ్మెల్సీలు అవుతున్నారు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. సార్ మీరు ఒకసారి కార్పొరేషన్ లిస్ట్ చూడండి, మంచి కార్పొరేషన్ అన్ని కూడా జనసేనకి ఇచ్చారు. ఇంక ఏం చేయాలి సార్? మార్కెటింగ్ యార్డ్ పోస్టులు ఇస్తున్నారు, రకరకాల డైరెక్టర్ పోస్టులు ఇస్తున్నారు. ఈ రోజు సార్ కాపు కులం కావచ్చు, బలిజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ రోజు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. ఏ కాన్స్టిట్యూషన్ లో చూసినా వాళ్ళు ఎస్పీలతో మాట్లాడతారు, డిఎస్పీలతో మాట్లాడతారు, సిఎల్తో మాట్లాడతారు. మీరు చెప్పినవన్నీ కూడా శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పినవన్నీ కూడా అనాది కాలంగా అన్నీ వస్తున్నాయి. ఈ రోజు మాత్రమే వచ్చినాయి కావు. గతంలో కూడా అనాది కాలంగా ఉంది. అనాది కాలంగా ఇదే సామాజిక మీరు చెప్పిన ముద్రగడ పద్మనాభం గారిని కూడా పెంచి పోషించింది కూడా మీ టీడీపీయే. కానీ కొత్తగా ఇప్పుడు మాత్రమే వాళ్ళకి మీరు ఏమి కొత్తగా చేసేది లేదనేది బహుశా వాళ్ళ ఉద్దేశం కావచ్చు. సార్, పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ పద్మనాభం గారిని నేను పోల్చట్లా. మీరు ఏదైతే మాట్లాడారో ఈ రోజు విజయశేఖర్ రెడ్డి గారు, ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం ఎన్నో సపరేట్గా చేస్తుందని చెప్తున్నారు చూసారా? అవన్నీ ఈ రోజు చేసినవి కావు, గతంలో నుంచే ఉన్నాయి. బహుశా వాళ్ళ సామాజిక వర్గంలో ఇంకొంచెం గొప్పగా కోరుకుంటున్నారేమో అంటున్నా నేను. మీరు చెప్పినట్టు మాట్లాడదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా కాపు కులానికి ఒక పోస్ట్ ఇచ్చారు. అతనికి ఏం వాల్యూ ఉంది సార్? అదే ఈ రోజు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు సీఎం హోదా అనుభవిస్తారండి. ఏ జిల్లాకు పోయినా ఎస్పీ కలెక్టర్లు ఆయన సలహా కొడుతున్నారు. ఆయన ఏం చెప్తే ఎవరు గొప్పతనం ఉంటారు? కూటమి గొప్పతనం కాదు కదా, ఆయన చరిష్మా. అది ఆయన చరిష్మా సార్, అది ఆయన చరిష్మా. మీరు అంటున్నారు సార్ ఒకసారి అధికారంలోకి వచ్చినాక ప్రోటోకాల్ ప్రకారమే ఎవరికైనా వాల్యూ ఇస్తారు, కానీ దాంట్లో ఏం చరిష్మాలు పనిచేయదు సార్. ఇప్పుడు విజయ్ గారు పెద్ద సినిమా స్టార్ కావచ్చు తమిళనాడులో, విజయ్ గారు ముఖ్యమంత్రి అయినా, పళనిస్వామి ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే స్పెషల్ గా ఒక 50 మంది ఎక్స్ట్రా పోలీసు వాళ్ళలో లేకపోతే గన్మెన్లో పెట్టుకోరు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన ప్రోటోకాల్ మాత్రమే ఇస్తారు సార్. ఇక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రోటోకాల్ ఉందండి? ఒక సీఎం అనే పేరు తప్పితే ఆయన చెప్పితే ఏదైనా జరగకుండా ఉందా సార్? ఆయన చెప్పితే చంద్రబాబు నాయుడు కాదంటాడా? ఆయన చెప్తే లోకేష్ బాబు కాదంటాడా సార్? ఆయన ఏది శాసిస్తే జరుగుతారు సార్. ఈరోజు మీరు ఆలోచించండి, ఆయన ఏదైనా ఒక కామెంట్ చేస్తే వెంటనే దాని చర్యలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ లేదో చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఆయన ఏం కళ్ళకన్నాడు? ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ప్రడదోలాలా, పేద పరిహీన వర్గాలకు మంచి జరగాల సార్, పేద ప్రాంతాలైనా ఉత్తరాంధ్రకు అట్లాగే రాయలసీమకు మేలు జరగాల. ఈ రోజు నిరుద్యోగ అవకాశాలు, నిరుద్యోగులు ఎవరైతే సరే సార్, ఓకే శేఖర్ రెడ్డి గారు, ఎస్ మీరు అడిగింది వాస్తవమే. శేఖర్ రెడ్డి గారు, ఒక సామాజిక వర్గం ఎన్నో కళలు కనుండొచ్చు. దానిలో భాగంగా మీరు ఇంకొక మాట అన్నారు 2019, మీరే కదండి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట అన్నారు, నన్నుగానే గెలిపిస్తే రెండు సైడ్లు కూడా నేను ఎందుకు ఓడిపోయాన్ని. కేవలం కాపు కులస్తులు మాత్రమే వేసుంటే ఆ మాత్రమైన ఆయనకి ఓట్లు వచ్చున్నాయి అనుకోవచ్చుగా. ఎందుకు కాపు కులస్తులు ఓట్లు పడలేదని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతున్నారు? 2019లో ఆయన జస్ట్ 3000, ఒక మాట వినండి, కాదు సార్, జస్ట్ 3000-4000 ఓట్లతోనే భీమవరంలో ఆయన ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాపు కులస్తులు నాకు ఓటు వేయలేదని ఫీల్ అవుతున్నారు? ఆయనకి ఓటు వేయబట్టే అంత వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని గాని కాపు సామాజిక వర్గాన్ని గాని ఎక్కడ తప్పు పట్టట్లేదు సార్. మీరు ఎందుకు ఓటేళ్ళని ఎప్పుడు ఏ రోజు తోలాళ్ళ. కానీ చాలా మంది సీఎం అని అరిచినప్పుడు ఏం చెప్పాడు? బాబు మీరు సీఎం అవ్వాలంటే మీరు ఓట్లు వేయండి అందరూ, నన్నేమో సీఎం అంటారు, తీసుకెళ్లి పక్కన ఓట్లు వేస్తున్నారని బాధపడ్డారు. కరెక్ట్. ఏ రోజైనా మాట్లాడారా సార్? మాట్లాడలేదు. కాపు కులం కావచ్చు లేకపోతే మిగతా కులాలు కావచ్చు, నాకు ఓట్లు ఏ రోజు అన్నాడు ఆయన? నేను ఆ కులాన్ని నుంచి వచ్చినాడు కాబట్టి నాకు మీరు ఎందుకు ఓట్లేని అడిగారా సార్? ఒక ముఖ్యమంత్రిగా కావాల్సిన వ్యక్తి, పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరు కులాన్ని అడ్డుపెట్టుకోరు సార్. ఎగ్జాక్ట్లీ. కులానికి ఎవరు పరిమితం కాకూడదు. అది అయితే ప్రాబ్లం. అది ఎందుకు వీళ్ళకి అర్థం కాదు?
ఉంది కోసంగాల పేరుతో అంటున్నా రెడ్ల ఏసీ ఉందా లేదంటే కమ్మకు జేఏసీ ఉంటే ఎవరైనా వచ్చి బయట వచ్చి మాట్లాడతారా? ఏ రెడ్డి కోసం ఏ రెడ్డి సంఘ నాయకులైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చూసారా మీరు? వారికి అన్యాయం జరుగుతుంది మన అంటే రెడ్లలో ఇబ్బందులు ఉండేవి లేదా? అన్నానికి లేని లేదా? లేదా కమ్మలో లేరా? ఎందుకు సార్ కొత్తాలు చేస్తే ఉద్రేకంగా మాట్లాడేది? ఎందుకు ఒక ఇబ్బందికరమైన వారు ఎందుకు పవన్ సృష్టిస్తున్నారు సార్? ప్రతి కులంలో పేదలే సమస్యలు అది 4 మంది గురించాలా? మీకు సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ ఆఫీస్కో లేదంటే ఇంటికో రండి, 4 కోళ్ళ మీద కూర్చోండి, మాట్లాడండి. రాము గారు ఒక జేఏసీ చైర్మన్, కాపు కులానికో లేకపోతే సంబంధించిన వర్గాలు సరే ఆయన రిపోర్ట్ చేసిండొచ్చు కూడా. మీకు ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి మాట్లాడండి. అంతేకాదు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు మా సామాజిక వర్గానికి ఏం చేశారు, మీరు ఎట్లా మాదిరిగా మాట్లాడతారు సార్? మీరందరూ సార్ అంబటి రాంబాబు అనే వ్యక్తి తెలుగుదేశానికి జనసేన మధ్య పొత్తును చేర్చాలా? పొత్తు ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ ఓటు వేయకూడదు, చంద్రబాబు నాయుడు అధికారం కూడదని తపంతో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడానికి మాట్లాడుతున్నాడు. ఆటంలో మీరు పడతారా? అంటే అంబటి రాంబాబు మాట్లాడేది నిజాలేనా? కాపులు ఎన్ని మాట్లాడారు? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కరెక్ట్. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ వస్తా మీతో. మీరు అడిగిన క్వశ్చన్లు కానీ మీ అభిప్రాయం కానీ అర్థమైంది. మళ్ళీ వస్తా మీతో. అందుబాటులో ఉండండి. మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు అక్షర సత్యం గారు. ఆయనతో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు, నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, జరుగుతున్న పరిణామాలను ఎలా చూస్తారు? జనసేన పార్టీ మీద ఒక విధమైన కులముద్రను వేసేయడానికి చూసేవాళ్ళు ఎవరంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆవేదనలో వాస్తవం ఉందంటారు? మీరేమంటారు? సో జనసేన పార్టీ మీద కుల ముద్రతో పాటు అన్ని ముద్రలు వేయడానికి చట్ట విధాల అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఒక ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కాదు, తమిళనాడులో కాదు, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా దాడులు చేయడం, వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం, ఎక్కడ లేని వాళ్ళు కూడా ముసుగులు తీసుకుని మరీ వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. అది ఇంటి బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు శత్రువులు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఇంటిలోంచే శత్రువులు కూడా బయలుదేరారు. ఇంటిలోంచి అంటే తన కులంలోంచి. ఎక్కడ కూడా ఇంత దారుణమైన, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చెన్నారెడ్డి గారికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తోటి రెడ్డితో శత్రుత్వం ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్మలతో శత్రుత్వం ఉంటారు. అయితే వాళ్ళంతా కూడా విధానపరంగా శత్రుత్వాలు పాటించారు. కానీ ఇలా కులంలోంచి అంతర్గత శత్రువులు ఎంత దారుణంగా కాపు కులంలోంచి ఒక దాసరాం లాంటి వాళ్ళు విమర్శలు చేయడం, అది కాపు కులానికే చెందింది ఇటువంటి విమర్శలు, ఇటువంటి అంతర్గత పోర్లు. అయితే పవన్ కళ్యాణ్ మీద కాపు ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఇప్పుడు సక్సెస్ అవుతారంటే నిన్నటి వరకు సక్సెస్ అయ్యారు. ఒక దాసనారాయణరావు పార్టీ పెట్టినప్పుడు దాసనారాయణరావు కులముద్ర వేసి మీరు ఎవరు వెళ్ళకండి, కాపులు ఎవరు వెళ్ళకండి రిజర్వ్ చేసి దాసనారాయణరావు అనే అన్పాపులర్ చెడులో కానీ, ఫెయిల్యూర్ చెడులో కానీ, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీకి వ్యతిరేకంగా మీరు పనిచేయండి, చిరంజీవి గారి పార్టీకి మీరు మద్దతు ఇవ్వడం కానీ, కాపుల్ని లోపరుచుకోవడంలో కానీ, లేదా 2019లో పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు అక్కడ పార్టీకి మద్దతు ఇవ్వకండి అని ఒత్తిడి తేవడంలో కానీ సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు కాదనంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరేది. ఈ సోషల్ మీడియా యుగంలో నిన్న సోషల్ మీడియా లేకుండా మీడియా ఉంటుంటే, తెలుగుదేశం మీడియా, వైసీపీ మీడియా ఉంటుంటే ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యి ఉండేవారు. అయితే సోషల్ మీడియా ఉన్న యుగంలో కులం కూడా చైతన్యం అయ్యింది. కుల నాయకుల చైతన్యం కాకపోవచ్చు, కుల సంఘాల చైతన్యం కాకపోవచ్చు, కానీ కులం చైతన్యం అయ్యింది. ఇప్పుడు ఏ వర్గాలైతే పవన్ కళ్యాణ్ మీద కులముద్ర వేద్దారని ప్రయత్నిస్తున్నాయి, ఆ వర్గాల కుట్రలు చెల్లవు, వాళ్ళ వర్గాల యొక్క పార్టీ పేరు పారవని నేను చెప్పగలనండి. మరో పాయింట్ ఏంటంటే, చెప్పండి, కుల సంఘాలు అనేవాళ్ళు ఇందాక మన టీడీపీ అధికారులు గారు అనుకుంటా ఆయన మాట్లాడినట్టుగా, కుల సంఘాల వాళ్ళు అనేవాళ్ళు కులం గురించి పోట్లాడాలి. ఎందుకు మా కాపులకు రిజర్వేషన్ కావాలి, లేదా మా కాపులకు ఈడబ్ల్యూఎస్ కావాలి, లేదా మా కాపులు కార్పొరేషన్ కావాలి, మా కాపులకు ఇది కావాలి, అది కావాలి, లేదా మా కాపులకి ఏదో రక్షణ కావాలి అని పోరాడాలి. అంతేగాని
పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఏ చొక్కా వేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు విడాకులు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలని నిర్ధారించే స్థితిలో కుల సంఘాలు వెళ్ళకూడదు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కుల సంఘాలు వెళ్ళిపోయింది సార్. ముందు అసలు భారతదేశంలో ఉన్న కుల సంఘాల 90%, భారతదేశం కాదంటే ప్రపంచ కుల సంఘాలు ఉంటే ఆ కుల సంఘాల 90% కాపు తెలకబడితే ఒంటరి నుంచే ఉంటారు సార్. ఈ ఈదులో ఒక కుల సంఘం ఉంటుంది, ఆ ఈదులో ఒక స్థలం ఉంటుంది. ఇది జాయింట్ యాక్షన్ కమిటీ, అది జాయింట్ యాక్షన్ కమిటీ. వాడికి పడదు, వీడికి పడదు. ఎందుకంటే వీడు అందులోకి వెళ్తే మళ్ళీ అధ్యక్షుడు అనిపించుకోవడం, ప్రతి ఒక్కరు అధ్యక్షుడు అనిపించుకోవాలి. ఈ కుల సంఘాలు వీళ్ళందరూ కూడా స్వయం ప్రకటిత కుల సంఘాలు. డాక్టర్ రాము కూడా స్వయం తనకు తాను ప్రకటించుకున్నాడు. ఇది సౌత్ ఇండియా బలిత యాక్షన్ కమిటీ అధ్యక్షుడు తనకు ప్రకటించుకున్నది ఎవరిని ఎన్నుకోలేదండి. ఇటువంటి వ్యక్తులు ఒక రాజకీయ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం అనేది ముమ్మాటికి తప్పు సార్. నేను డాక్టర్ రాము గారు ఆవేదనలో అర్థం లేదంటే అర్థం ఉంది. అయితే మీరు ఎంతవరకునే పవన్ కళ్యాణ్ ఎలాగో ఆ ఖమ్మంతో తిరిగితే ఖమ్మంతో గుర్తుకొట్టిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది 2014లో, పోటీ చేయలేదు 2019 నుంచి అతను పార్టీని లెక్కేసుకోవాలి. మరి 1956 నుంచి 2019 వరకు ఇదే కాపులు తెలుగుదేశాన్ని గెలిపించుకొచ్చారు, వైసీపీకి గెలిపించుకొచ్చారు. ఇంకా లోతుగా మాట్లాడాలంటే రెడ్డికి గెలిపించుకొచ్చారు, ఖమ్మం గెలిపించుకొచ్చారు. రంగా చంపేశారు అన్నప్పుడు 89లో రెడ్లు గెలిపించారు. మరి ఇదే కాపులు 94లో ఖమ్మం గెలిపించారు. ఇదే ముద్రగడ పద్మనాభం, ఇదే డాక్టర్ రాము, ఇదే కుల సంఘాలు ఖమ్మ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఈ కాపు సంఘాలు కానీ, కాపు నాయకులు కానీ, కుల సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఒకటి ఒకటి ఇటు ఉండొచ్చు. కానీ ఇప్పటికీ తెలుగుదేశం వెనకాల కాపులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి వెనకాల వైసీపీ వెనకాల కాపులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చిందంటే పొత్తులు పెట్టుకోవడం అంటే మీరు లేనప్పుడు కూడా మీరు రెడ్డి కమ్మలు గెలిపించుకుంటూ వస్తున్నారు కదా. వాళ్ళు మీరు ఏమైనా మడిగట్టు కూర్చున్నారా? మేము ఎప్పుడు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు. మేము కాపులంతా మడిగట్టు కూర్చున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చేది కాబట్టి మడి ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చాం. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు అంటానికి ఇప్పుడు కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వటం లేదు. మనం జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిధులు చేసినప్పుడు ఈదుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముక్కు పిండి అడిగేవాళ్ళం. లేదు అడుగుతావా, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకురండి. అరే 20 సీట్లు ఉన్నవాడు ఏం తీసుకొస్తాడు? ఈ కాపులకు కానీ, కాపు నాయకులకు కానీ, లేదా అణగారిన వర్గాలు కానీ నేను ఒక చరిత్ర చెప్పాలి సార్, మీరు అనుమతిస్తే. చెప్పండి. భారతీయ జనతా పార్టీ అనేది 1951లో స్టార్ట్ అయింది సార్. ఆ తర్వాత ఆ పార్టీ 1975లో జనతా పార్టీలో కలిపేసింది సార్. మళ్ళీ జనతా పార్టీలోంచి ఇడిపోయి భారతీయ జనసంఘ అనేది జనతా పార్టీ 1980లో స్టార్ట్ అయింది సార్. అప్పుడు వాళ్ళు ఇచ్చే హామీలు ఏంటో తెలుసా అండి? రామ జన్మభూమి, కామన్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370 అయ్యింది. 1980లో 86లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇప్పటికి కామన్ సివిల్ కోడ్ నెరవేర్చలేకపోయింది సార్. ఏపీ భారతీయ జనతా పార్టీ 1980 నుంచి 2 సీట్ల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున ప్రపంచాన్ని శాసించే స్థితికి వెళ్ళిందంటే కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ ఏపీ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏమి కాపులు సాధించలేదు ఏమి సాధించేస్తారు సార్? అసలు ముఖ్యమంత్రి అవుతేనా? ఒక పక్కన డాక్టర్ రామే అంటున్నాడు జనసేన పార్టీ వెనకాల తాడు బొంగరం లేని వాళ్ళు ఉన్నారని. పవన్ కళ్యాణ్ చెప్పేది అదే, అరే నా వెనకాల తాడు బొంగరంలో ఉన్నారో మీరు తాడు బొంగరం సంపాదించుకునే వరకు కూడా ఒక ఏదో పొత్తుతో పెట్టుకుని ముందు మేము నిలదొక్కుంటాం అంటాం అని ఆయన వెళ్తున్నాడు. ఒక పక్కనేమో డాక్టర్ రామ అంటాడు తాడు బొంగరం లేదు అంటాడు జనసేనకి. ఇంకో పక్కన మీరు సీఎం మనకు అన్ని ఉన్నాయి సీఎం కింద పోటీ చేసేయండి అంటాడు. ముందు ఈ రాష్ట్రరాము కానీ ఇంకో కాపు నాయకులు కానీ మీ స్టాండ్ ఏంటి నిర్ణయించుకోండి. ముందు మీ కుల సంఘాలంతా ఏకమయ్యండి, మీ కుల నాయకులంతా ఏకమవ్వండి. బయటికి తీసుకురండి. మీరందరూ ఇంకా మేమంతా మీ వెనకాల ఉన్నాం. అక్షర్ సత్యం గారు, ఇదే దాసరి రాము గారిది నేను కూడా ఒక వీడియో చూశాను. ఇదే దాసరి రాము గారికి ఒక వీడియో చూశాను. దీనికి అసలు కాపు సామాజిక వర్గం ఇంత డౌన్ అయిపోవడానికి కారణం రెడ్లు కారణము. రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ చేయించుకుంటూ వచ్చాడు. రంగా గారి హత్యలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పుకొచ్చిన నాయకుడు కూడా ఇదే దాసరి రాము గారు. ఆయనే మళ్ళీ ఈ రోజున వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? అదే కాదు సార్ నేను చెప్పేది. ఇదే కాపు సంఘాలు, ఇదే కాపు నాయకులు, ఇదే కాపు కుల సంఘాలు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీతో తగ్గు పెట్టుకోవడం, వ్యతిరేక పార్టీతోటి. అది కమ్మల అధికారులు ఉంటే రెడ్డిని గెలిపించడం, రెడ్ల అధికారులు ఉంటే కమ్మలు గెలిపించడం, రెడ్ల అధికారులు ఉంటే కమ్మలకి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడడం, కమ్మల అధికారులు ఉంటే రెడ్లకు అధికారులుగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చారు. మరి నిన్నటి వరకు రంగాన్ని రెడ్లు వస్తూ ఉందో రంగాన్ని తప్పించాలి అన్న వాళ్ళు ఈ రోజు ఏమైపోయిందండి? డాక్టర్ రాము గారు అవ్వచ్చు అదే ఇంటర్వ్యూలో మాట్లాడారుగా.
ఇదే దాసరాము గారు, ఇదే అక్షర్ సచ్చి, ఇదే మీరు, ఇదే నేను, అందరూ కూడా 2019 పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం తిరిగి అప్పుడు నెగ్గలేదే. మరి మీకు దాసరాము వల్ల, అక్షర్ సచ్చి వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తే 2019 గెలిచేదిగా. ఒక దాసరాము వల్ల, ఒక కుల సంఘం వల్ల, లేదా ఒక మత సంఘం వల్ల, లేదా ఒక వర్గం వల్ల ఒక రాజకీయ పార్టీ నెగ్గదు సార్. అనేక వర్గాలు మతాల కలియక ఉంటారు సార్. ఒక్క నిమిషం సార్ ఇస్తా సార్, ఇంకా ముగ్గురున్నారు, ఇస్తాను. ఒక్క నిమిషం. ఇప్పటికైనా కుల సంఘాలు మీ కులం గురించి పోరాడండి. మీకు రాజకీయ పార్టీ మీద కులం ఉంటే కుల సంఘాలకు రిజైన్ చేసి వచ్చి రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి, మీకు నచ్చిన పార్టీలో జాయిన్ అయ్యి పోరాడండి. అంతే తప్పించి మీరు కుల సంఘాల్లో ఉంటూ రాజకీయ పార్టీలు పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎవరితో ఎప్పుడు విడాకులు అని పాటించే స్థితికి రాకండి. మీరు కులాన్ని నాశనం చేయకండి. మరొకటి, మీరు 70 సంవత్సరాల్లో సాధించలేకపోయారు, ఒక సీఎం కాలేకపోయారు, ఏదో ఒక పార్టీని పెట్టి నిలబెట్టలేకపోయారు. అటువంటి పవన్ కళ్యాణ్ సాధించారు. అసలు కొంత టైం ఇవ్వండి. ఎగ్జాక్ట్ ఏమో లేకుండా 21 సీట్లకి వెళ్ళి సీట్కి వచ్చేది రేపు 50 సీట్లకి వెళ్తాడో, 200 సీట్లకి వెళ్తాడో, నియోజకవర్గాలు పెరిగితే ఏదో సీఎం అవుతాడో, కూటమిలో ఇద్దరి మధ్య ఒప్పందం ఉందామో, చివరి 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం అని చేస్తారేమో, ఏమో చూడకుండా మీ వ్యక్తిగత నా ఇంటికి రాలేదని పవన్ కళ్యాణ్ గారు, నా ఇంటికి రాలేదని ఒకడో, పవన్ కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒకడో, మీరు ఇష్టం వచ్చిన కులాన్ని బజారుకి ఇచ్చి కులంలో అంతర్గత కక్షలు తీసుకొచ్చి ఏదో కులాన్ని సిగ్గు చేత అయినట్టుగా మాట్లాడకండి అని మాత్రం నేను కులాన్ని ఈ కుల నాయకులకు, కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అంబటి రాంబాబు గారి గురించి ఏం చెప్తారు మీరు? నిగ్రహంగా మాట్లాడండి. అంబటి రాంబాబు గారి గురించి ఏం చెప్తారు? ఒక మాట చెప్పండి. ఆయన కూడా ఈ మధ్య కాపుకుల టైగర్ అని చెప్పుకుంటున్నారు. ఆయన ఏం చెప్తారు సార్? మా టైగర్ గారిని, మా అంబటి రాంబాబు గారిని వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అవుతే మొట్టమొదటి మద్దతు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తాను సార్ నేను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మా అంబటి రాంబాబుని కాపుల మీద నాకున్న సింపతి తోటి కాపులకు అన్యాయం జరుగుతున్నాయి మొదల కన్నీరు కాచేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. అంబటి రాంబాబుని చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేయమని, వైసీపీని చీఫ్ మినిస్టర్ చేయమని నేను మద్దతు ఇస్తా. అక్షర సత్యం రాంబాబు వైసీపీ రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అవ్వమానండి. మద్దతు ఇస్తా. అక్షర సత్యం ఉంటూ నువ్వు రెడ్లకి సపోర్ట్ చేస్తూ, రెడ్లకి పాల్గొప్తానం చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నీకెక్కడ అర్హతుందండి అంబటి రాంబాబు గారు అని మాత్రం గట్టిగా చెప్పగలను. కాదు సార్, అక్షర సత్యం ఓపెన్ స్టేట్మెంట్. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంబటి రాంబాబు ఉంటే అంబటి రాంబాబుకి జై కొట్టనున్న అక్షర సత్యం ఓపెన్ స్టేట్మెంట్. ఖచ్చితంగానండి. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి కింద వైసీపీ నుంచి ఏమంత ఏమనంటే నేను వైసీపీ అంబటి రాంబాబుకి మద్దతుగా నేను ప్రచారం చేస్తాను సార్. రైట్. ఏదో అంబటి రాంబాబు వైసీపీ నుంచి రిజైన్ చేసి ఈ కాపు నాయకులందరినీ వచ్చి జనసేనలో జాయిన్ అవ్వమనండి. అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చేత విడాకులమ్మని. మీరు వైసీపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వమని మీరు కోరుకోవడం ఏంటంటే నువ్వు ఒకరు పెళ్లి చేసి ఇంకొకటి కాపురం చేసినట్టు ఇది. నన్ను క్షమించండి. రైట్ రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మణ గారు, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ కొంతమంది కాపు నాయకులకి ఇస్తూనే, వారిని కొంతమంది కాపు నాయకులకి చురకలు అంటిస్తూనే ఒక ముద్రగడ పద్మనాభరెడ్డి గారి గురించి కూడా ఆయన కూడా చమత్కరించడం జరిగింది. ఎలా చూస్తారు జరుగుతున్న పరిణామాలని? అందులో ప్రధానంగా వచ్చే ఆరోపణ అంటే వైసీపీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేస్తుంది, మొత్తానికి విజయసాయి రెడ్డి ఏ ముహూర్తాన వాళ్ళు కలిసి ఉండగా మీరు ఏం చేయలేరన్నారు. అప్పటి నుంచి యాక్టివ్ అయిన వైసీపీ ఎంతమందిని వీలైతే అంతమందిని కాపుల్లో చీలికి తేవడానికి వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తున్న ఆరోపణ మీ మీద ఉన్న వస్తుందా? వైసీపీ కాపులను సిరిగా తేయడం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్తున్నారు, నాకు కాపులు వద్దు, మీరే వద్దు, ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి, ఉంటే ఉండండి, వెళ్ళిపోండి. నేను చంద్రబాబు నాయుడుతో కమిట్ అయినా, చంద్రబాబు నాయుడుతో కమిట్ అయ్యి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఏం చేయాలనుకున్నా, ఆల్రెడీ ఇప్పుడు 15 సంవత్సరాలు కావచ్చు అని పార్టీ పెట్టి ఇంకో 15 సంవత్సరాలు చేసి నేను రిటైర్డ్ మోహన్ రెడ్డి గారు ఒక్క మాట. పవన్ కళ్యాణ్ గారు అందే, పవన్ కళ్యాణ్ గారు కాపు ప్రజలను అన్నారా, ఐ మీన్ కాపు కులాన్ని అన్నారా, కాపు నాయకులను అన్నారా? కాపు నాయకులు, అది వైసీపీలో ఉన్న కాపు నాయకులు అన్నారు. ఆయన అన్నది వైసీపీ. సత్యం గారు ఇస్తా సత్యం గారు మీకు ఇస్తా సత్యం గారు ప్లీజ్ దయచేసి మీరు నోట్ చేసుకోండి, లాస్ట్ లో మాట్లాడతారు. కానీ మోహన్ రెడ్డి గారిని మాట్లాడినాడు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు అక్షర సత్యం గారిని నేను బజార్లో గేట్ కొట్టాను అనుకో, లేదా అక్షర సత్యం గారు నన్ను కొట్టాను అనుకో, ఆ చుట్టుపక్కల నా పక్కన రెడ్లు కానీ ఆయన పక్కన కాపులు కానీ ఉన్నాయంటే ఏమంటారా, మా కాపు నా కొడుకుని ఈ అమ్మాయి నా కొడుకురాను ఓటు వచ్చారు. మీకు అది తెలిసిన లేదో? సేమ్ పొజిషన్ లో అక్కడ కాపు లీడర్లను పవన్ పోతే పోండి అని స్వయంగా ఆయన నోటితో మాట్లాడుతున్నాడంటే
నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది. నాకు చంద్రబాబు నాయుడుతో 15 సంవత్సరాల కింద పనిచేయాలి. నేను ఆయన కొడుకు ఇచ్చినా ఆయనకిచ్చినా వాళ్ళ కింద పనిచేయడానికి నేను మానసికంగా సిద్ధమైనాను. మీరే ఉంటే ఉంటాడు పోతే మన బేకు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. మీరు అదే అర్థం చేసుకోకపోతే ఉండండి. అచ్చం సత్య గారు ఆగండి, ఇంతవరకు మాట్లాడతారు కదా మీ ఇష్టం వచ్చినట్టు. ఆగండి కొంచెం. పాయింట్ సార్ మీ గురించే, మీరు అనుమతి ఇస్తేనే చెప్పండి, ఇచ్చారు కదా, గ్యాప్ చెప్పండి ఇచ్చారు, సార్. గ్యాప్ ఇచ్చారు సార్. సార్. ఇప్పుడు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు అక్కర్ సత్యాన్ని కొట్టిన, అక్కర్ సత్యం బీవీ మోహన్ రెడ్డి గారిని కొట్టిన, అది వ్యక్తిగత గొడవలు అవుతాయి కానీ రెడ్లు కాపులు గొడవ కాదండి. నేను గొడవ కాదు. గుర్తించుకుంటే కాపులు కొట్టేసుకున్నారు, మీరు ఇరాకులు ఇచ్చేయండి అంటే తప్పు అంటున్నా. మన వ్యక్తిగత గొడవలు అది ఒక్కటే సార్. కొంచెం అయిపోయింది మీ పాయింట్, అయిపోయింది. నా పాయింట్ చెప్తానండి. నేను మాట్లాడు సార్. మీరు చెప్పినట్టు మనిద్దరము ఒక రూములో ఉండి మనిద్దరం కొట్టుకుంటే ఎవరికి సంబంధం లే. అక్కడ జనం ఉన్నారు సార్, అక్కడ మీటింగ్ జరుగుతాం సార్. మీటింగ్ ప్రతినిధులుగా వచ్చినారు సార్ లీడర్లు. ఆ లీడర్ల కింద ఎంతో మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు సార్. ఒక నాయకుని కొడితే ఆ ప్రజలందరినీ కొట్టినట్టే సార్. ఈయన అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ అంటున్నాడు సార్, మీరు ఉంటే ఉంటండి పోతే పోండి. అక్కడ తమిళనాడులో ఫ్లెక్సీలు పట్టుకుంటానే ముఖ్యమంత్రిని చేసినారు, హోర్డింగ్స్ పట్టుకొని ప్రచారం చేసే ముఖ్యమంత్రి చేసినారు. 15 ఏళ్ళు కాపులందరూ నన్ను రోడ్డు మీద దేకిచ్చినారు, నన్ను సిగ్గు లేకుండా ఓడించినారు, నన్ను అసహించుకునేది ఏందయ్యా కాపులు. మిమ్మల్ని చూసి నేను పార్టీ పెట్టలేదు, మీకోసం నేను పార్టీ పెట్టలేదు, మీరు నాకు అవసరం లేదు, నేను మీ కులం గురించి నేను పెట్టలేదని ఆయన నోటితో ఆయన చెప్తున్నాడంటే గతంలో ఏం మాట్లాడినాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా సార్? ఇంత పరిణితి చెందినటువంటి అక్షర సత్యం గారు కూడా ఇంత కులం నాయకుడని ఏమి చేతగాని వ్యక్తిని పెట్టుకుని భుజాన్ని ఎక్కించుకొని ఎగులాడితే జనం చూస్తున్నారు సార్. ఆయన నోటితో ఆయన చెప్పినాడు, కులం చూసి గెలిపించండి సార్. ఇస్తా అక్షర సత్యం గారు మాట్లాడండి, ఇస్తా. అక్కడ అంతగా చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన నోటితో ఆయన మళ్ళీ మీరు వద్దు నాకంటే ఏముంది, ఎంత నీ కమిట్మెంట్ ఉంది చంద్రబాబు నాయుడు గారితో? ఆ కమిట్మెంట్ ఏదో ముందు చెప్పి వాళ్ళ పోతే కాపులు కూడా వాళ్ళ ఒక నిర్ణయానికి వస్తారు కదా. ఆ కాపులు మీ ఇష్టం వచ్చేట్టు మీరు ఆడుకోవాలనుకుంటే వాడుకోవాలనుకుంటే మీకన్నా తెలివైన వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారా? కాపుల్లో మీకన్నా బ్రహ్మాండమైనటువంటి జన సైనికులు తీర్పు, జనసేన లీడర్లు తీరితే పవన్ కళ్యాణ్ జనసేన లీడర్లు తీర్చుకుంటారు. వైసీపీకి ఎందుకంట ఆయన పవన్ కళ్యాణ్ మేము మా కాపులకు మీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది రెడ్ల కోసమే, నాకు ఏ కులంతో సంబంధం లేదని స్టేట్మెంట్ మీరు. అయ్యా మోహన్ రెడ్డి గారు, లక్ష్మీనాథ్ గారు ఇంతసేపు ఆయన మాట్లాడితే కాసేపు ఆగండి, ఆయన మొత్తం మాట్లాడినివ్వండి. అక్షర సత్యం గారు మీకు నచ్చండి ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి. అక్షర సత్యం గారు దయచేసి ఆగండి, ఆయన నచ్చంది ఏమైనా ఉంటే అబ్జెక్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ బుల్లెట్ మాధవరావు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అక్షర సత్యం గారు కొంచెం సమయం పాటించండి. ఎస్ మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. రైట్. ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లీడర్ గా ఎదిగేటప్పుడు ఆయన్ను చాలా మంది రెడ్లు చాలా మంది అనగదొక్కే పరిస్థితి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి రెడ్లు దగ్గరికి రాని పరిస్థితిలో కాపు నాయకులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా 84లో రాజశేఖర రెడ్డి గారు రంగా గారికి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు వసంత నాగేశ్వరరావు గారు, ఈయన మన జగంపూడి రాజా వాళ్ళ రామ్మోహన్ రావు గారు కానీ బొత్స గారు కానీ వీళ్ళందరినీ కాపు సామాజిక వర్గాన్ని రాజశేఖర రెడ్డి గారు మాత్రమే డెవలప్ చేసినారు. వాళ్ళని లీడర్షిప్ పెంచినది రాజశేఖర రెడ్డి గారు. పెంచిన తర్వాత ఆయనకే ఆయన ఏదో అబ్జెక్ట్ చేస్తున్నారు. ఒక్క మాట మోహన్ రెడ్డి గారు, మన ప్రతిసారి ఆయన కాదు సార్, సచిన్ గారు కాదు సార్, సచిన్ గారు కాదు, ఇందా డిస్కనెక్ట్ అయ్యారు. మీకు కూడా నేను టైం ఇస్తాను. ఒకసారి బుల్లెట్ మాధవ్ గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి విందాం. మాట్లాడండి సార్. ధర్మారావు గారు, బుల్లెట్ ధర్మారావు గారు ఏదో చెప్తున్నారు, అబ్జెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు వినిపిస్తుందండి? వినబడుతుంది. మీరు పాయింట్లో మాట్లాడండి, మాట్లాడండి. అలాగండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినట్టుగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రంగా గారి తరఫున కాపులు పెద్ద పేట వేశారు. ఏమండి చెప్పుకోవటానికి తప్ప అక్కడ ఎవరికి అధికారాలు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వలేదు కదా. మీరు చెప్పుకోవడం తప్ప అక్కడ చూనివ్వండి రెడ్డి గారు, అది మీకే అవకాశం ఎక్కువ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కాపులకి ఇవ్వలేదండి.
రైట్. మీరు చెప్పుకోండి, కాపులకి చెప్పుకుంటున్నారు, కాపులకి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామని ఒళ్ళు కబుర్లు చెప్తాగా పనికి వచ్చారు అంతే. రైట్ రైట్ మళ్ళీ ఇస్తా, ఎస్ ఇస్తా, మీకు ఇస్తా. అక్కడ ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులను డిప్యూటీ సీఎం తో పాటు కాపులకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఇచ్చే కార్యక్రమంతో పాటు కాపులకు ఇచ్చినటువంటి రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, వీళ్ళు పోయి వాళ్ళ కింద ఊడిగం చేసే వ్యక్తులకు ఏమి ఇచ్చినారో, ఏం చేసినారో, ఏం చేయాలనుకున్నారో, ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పమనండి. ఆ లిస్ట్ కావాలంటే చదవమనండి, ఓ లిస్ట్ కావాలంటే నేను చదువుతాను. ఎందుకయ్యా ఊరికి అనవసరంగా మీరు ఏదో కమిట్మెంట్ పెట్టుకొని ఆయన ఏదో కమిట్ అయినాడని ఆయన కింద మీరు చెప్పాలనే ఉద్దేశంలో భాగంగా చెప్తే, అయ్యా కాపునికి ఐక్యానయ్యా. కాపుల్లో ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి మోహన్ రావు అని చెప్తారు. మీకు దగ్గర లేదో మీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని ముందు కాపులు అనుకోలే. కాపులకి ఐకాన్ అయితే ఎందుకు మాట్లాడుతులే కాపు నాయకుడు. ఏందయ్యా లక్ష్మీనాథ్ గారు, ఏందమ్మా ఆయన మాట్లాడమని నేను మాట్లాడతా. ఎస్ ఎస్ కంటిన్యూ చేయండి, కంటిన్యూ. అవును, వంగవీటి మోహన్ రాంక గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని మీకు ఇస్తాను, ఆగండి. ఇస్తాను మాకు లేదు. ధర్మారావు గారు కమ్యూనిటీ నాశనం చేసుకున్నారు. మీరైతే కమ్యూనిటీ గురించి మీరు మాట్లాడతారు పెద్దగా. కాపు పేరు చెప్పకండి, కాపుల పేరు చెప్పే అర్హత మీకు లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, వైఎస్ఆర్ కుటుంబానికే ఉంది. కాపులను సర్వనాశనం చేసిన మీరు కాపుల పేర్లు పెట్టి వాళ్ళ జీతాలు పని చేస్తుంటారు. కాపులను తీసుకుపోయి మీకు రోషం రాలే, మాకు రోషం వచ్చింది. కాపులను తీసుకుపోయి వాళ్ళ కింద పెట్టి పని చేయించంటే ఏమన్నా సిగ్గుండాలని ఉందన్నా. ఏమో ఒక 5-2 మీరు మాట్లాడుకోవచ్చు కదా ముఖ్యమంత్రి. ఎందుకో దాంట్లో అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఒక సంవత్సరం ఏంటని చెప్పండి. సిగ్గు ఎక్కువ అనిపిదా మీకు? 15% ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కాళ్ళ కింద పనిచేయడానికి సిగ్గు అనిపిదా? ఏం మాట్లాడుతున్నారా? మాట్లాడుకుంటాను. అలయన్స్ పెట్టుకున్న తర్వాత కనీసం ఒక సంవత్సరం ముఖ్యమంత్రి సిగ్గు అనిపిదా మీకు? శాతగాని మాట్లాడతారు. తెలిసి తెలియక వాళ్ళకేదో వాళ్ళు ఎవరో పొద్దున్నే చూసే వాళ్ళ కొంత వెళ్ళకపోతే మళ్ళీ ఆడ మీకు నోటీసులు ఇచ్చారని భయపడి, మీకు నోటీసులు ఇచ్చారని భయపడి వచ్చారు. మీరు కులాల గురించి మాట్లాడుతున్నారు. కులాల గురించి మాట్లాడారా? మీకేడుంది? కులాల గురించి సపోర్ట్ చేశారా? మీకేడుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని డెవలప్ చేసినటువంటి, చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కులాలను అణిచివేసి కులాలను వాడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు బానిసగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడితే 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారే, 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిష్మా ఏ నాయకుడికి లేదు, ఎప్పటికీ రాదు. మన పోటీ తెచ్చే తెలంగాణలో డిపాజిట్ రాలే. చరిష్మా ఉందయ్యా. ఫస్ట్ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా 2 చోట్ల ఓడిపోయినాడు. ఆ తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా ఓడిపోయినాడు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని వాళ్ళు అందరూ పట్టుకొని ఈవీఎంలు పెట్టుకొని గెలుచుకున్నారు. మీకు ఉంది చరిష్మా ఉంది. తమిళనాడుకి ఉంది విజయ్కి. మీకు చరిష్మా ఉంది. చరిష్మా అంటే గెలిచిందరు. చరిష్మా లేకనే వాళ్ళ కింద పోయి 15 ఏళ్ళు మనకు కలిసి ఉందాం, 15 ఏళ్ళు మనకు కలిసి ఉందాం, 15 ఏళ్ళు మనకు కలిసి ఉందాం. మనకు సిగ్గు ఎక్కువ లేకుండా వాళ్ళ కింద పని చేయడానికి ఎంత సిగ్గు లేదు. బలిజాలంతా నేను నాశనం చేసిన వాళ్ళైతే వాళ్ళ కింద పని చేసి మీరు మళ్ళా గొప్పగా చెప్పుకుంటున్నారు. చేత కాకపోయింది మీకు. మీకు పార్టీ ఉంది, కేంద్రంలో మేము, రాష్ట్రంలో మేము గెలిపించామంటున్నారు. సరే ఒక్క సంవత్సరం ముఖ్యమంత్రి కావాలనే కోరిక మీకు ఉన్నప్పుడు, మీ కమ్యూనిటీకి మీకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్నప్పుడు ఒక్క సంవత్సరము ఒక్క సంవత్సరం ఇప్పించుకోండి. అప్పుడు శభాష్ అంటాం. మీరు చేతగాని మనుషులుగా మాట్లాడుకుంటారు. ప్రపంచ నాయకుడు స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది మీరేదో చెప్పి ధర్మారావు గారు ఒక నిమిషం ఆగండి. ధర్మారావు గారు ఎస్ ఒక్క నిమిషం ఆపండి. ధర్మారావు గారిని ఆపండి. ఎస్ ఆయనకి ఇద్దాము. మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న. ఎందుకు మీ పార్టీ మీద మీరు ఆలోచించకుండా ఎంతసేపు కాపు సామాజిక వర్గం గురించి ఆలోచిస్తూ కాపుల్ని కాపాడేది మేమే, ఇచ్చింది మేమే? మీరెవరండి? మీరేం చేశారండి కాపులకి? ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. ఉన్న ఈడబ్ల్యూఎస్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. ఏం చేశారని అడిగేవాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకొకటి, జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కొంతమంది కాపు నాయకులంటే కాపు ప్రజలను మొత్తాన్ని చేస్తున్నట్టుగా మీరెందుకు ఒక వేరే కొత్త లోకాన్ని సృష్టిస్తున్నారు?
మీకు చెప్పారా కాపుల గురించి ఆయన మాట్లాడింది? కొంతమంది కాపు నేతల్ని ఆయన ఉదరించారు, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారని. లేదంటే మీరేమైనా అనుకుంటున్నారా కాపులు మొత్తాన్ని రెడ్డిగా పేరు మార్చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? నన్ను మాట్లాడేప్పుడు కొంచెం మాట్లాడకుండా ఎవరు మాట్లాడరు, మీరు మాట్లాడండి. ఏ లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఒక్క మాట చెప్పండి. ఎందుకు మీరు కొంతమంది కాపు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మేము ఎవరిని మాట్లాడి మీరే మాట్లాడండి. కొంతమంది కాపు నేతల్ని ఉద్దేశించి పేరు కూడా చెప్పారు, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అని. మిగతా కాపు నేతలందరికీ కూడా, కాపు ప్రజలందరికీ కూడా రెడ్డి గారు అని పేరు మార్చేయాలని మీరు భావిస్తున్నారా? మీరెందుకు అలా కొత్త కథ అల్లుతున్నారు? మీరు మీకు విషయం తెలుసునో లేదో, రాష్ట్రంలో అనేక మంది అనేక చోట్ల అనేక పదవులు అనుభవించినారు. అంటే గ్రామ స్థాయిలో గ్రామాల్లో రెడ్లుగా, గ్రామాల్లో ఉన్నటువంటి కాపులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి యాదవులు ఉన్నారు, గ్రామాల్లో అనేక మంది కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెడ్లుగా పెట్టుకున్నారు. మేము ఎవరిని పెట్టుకోవచ్చు చెప్పం. వాళ్ళు పెట్టాలనుకున్నప్పుడు, పెట్టించుకోవాలనుకున్నప్పుడు పెట్టుకుంటారు. మా ప్రాంతానికి సంబంధించినటువంటి రఘువీరారెడ్డి యాదవ్, రఘువీరారెడ్డి అని పెట్టుకున్నాడు. మా ప్రాంతంలోనే రామసుబ్బారెడ్డి, సిరి సుబ్బారెడ్డి, ఎక్కడ ఇడుపులపై దగ్గరలోనే ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తోట పక్కలోనే ఉన్నారు. ఆయన పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి కాపుల వాళ్ళు. ఎమ్మెల్యేగా కూడా రాజశేఖర రెడ్డి గారు పోటీ చేయించిన వాళ్ళు లక్కిరెడ్డిపల్లికు. మేమేంది పెట్టించుకోమనేది, మేమేంది పెట్టమనేది? వాళ్లకు మా మీద నమ్మకం కలిగినప్పుడు, ఇతర కమ్యూనిటీల మీద నమ్మకం లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ కమ్యూనిటీకి సపోర్ట్ గా ఉన్నప్పుడు, వీళ్ళు మా కమ్యూనిటీకి కావాల్సినటువంటి వ్యక్తులని భావించినప్పుడు, కేవలం స్వార్థం కోసం సినిమా ఫీల్డ్ లో మేమందరము పవన్ కళ్యాణ్, చిరంజీవి మావాడు అన్నట్టు భావించడం, మేము కులంగా భావించలేదు కాబట్టి అంత స్టారింగ్ హీరోలు అయినారు. వీళ్ళు ఆ మాట మీద వచ్చి ఈరోజు జీరోలు అయింది. మీకు తెలిసినో లేదో, అవతల ఆ కమ్యూనిటీలో వాళ్ళంటే ఈ కమ్యూనిటీ మా అంతా మా వాళ్ళు అనుకున్నాం తప్ప మేము వాళ్ళ వీళ్ళని మేము ఎప్పుడు అనుకోలేదుతో పాటు ఫస్ట్ నుండి రంగా గారి నుండి ఇప్పటిగా మేము వాళ్ళతో సపోర్ట్ గా ఉన్నాం. ఈ రోజు కేవలం స్వార్థం కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అక్కడ పోయి వాళ్ళతో చేతులు కలిపినారు. వంగమీటి మోహన్గా ఒక హీరోని చంపితే ఒక నిమిషం ఆగండి. ధర్మారావు గారు మీ వాయిస్ వినబడతలేదు. ధర్మారావు గారు మీ వాయిస్ వినబడతలేదు. ఆగండి. ఇచ్చినాం, ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎమ్మెల్సీలు ఇచ్చినాం. బ్రహ్మాండంగా కాపులు రాష్ట్రంలో 2వ ప్లేస్ లో పెడితే మేము కాపులకు సపోర్ట్ చేయలేదంటారు చంద్రబాబు నాయుడు గారు. ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన కూడా ఒక్కొక్క మెయిన్ మీటింగ్లు కూడా పక్కన మారేస్తే మీరు కూడా చెప్పుకుంటారు. కాదు సార్, మీరు ఇవ్వటము ఇచ్చేది మీరే ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళ బాధ. ఉన్నటువంటి లోకేష్ గారు రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగిన ఒక్క డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలంటే చేయలే. సిట్ మీద మీకు ఎట్లా చెప్పుకోవాలనిపించదు? రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి అందుబాటులో ఉన్నారు జనసేన నేత కృష్ణవేణి గారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు ఎస్ కృష్ణవేణి గారు, జరిగిన సబ్జెక్ట్ మీరు చూశారు. మొన్న మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీరు విన్నారు. వైసీపీ నేత మాట్లాడిన మాటని ఏమంటారు మీరు? మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. సార్, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా ఒక కాపు నాయకుడిగా చూపించడం అయితే మాత్రం మానేయాలి. అంటే మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అంటే మిగతా నాయకులు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి. జనసేన పార్టీ అధినేత ఎన్డీఏ కూటమి కోసం టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఎలియన్స్ లో భాగంగా వెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అనడం అనేది కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు తప్ప అక్కడ కాపు సామాజిక వర్గానికి ఇచ్చినట్టుగా కాదు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత ఒక కాపు నాయకుడు కాదు, ఒక కుల నాయకుడు కాదు. కుల నాయకుడిగా ఉండి పార్టీకి, కూటమికి పనిచేస్తే ఆయా వ్యక్తులకు ఒకవేళ అక్కడ డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి ఇస్తే ఒకవేళ అది అనుకోవచ్చు. కానీ ఒక పార్టీ అధినేతను పట్టుకొని ఆ కాపు కులాన్ని చూసి డిప్యూటీ సీఎం ఇచ్చాము, కాపులకు ఎక్కువ చేశామని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని నేను చెప్తాను. అలాగే వైసీపీ దీన్ని పండుగ చేసుకునేటువంటి విధానాలు చూడొచ్చు. అంటే అనేక మంది, అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కానీ పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు, రిజర్వేషన్ కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళకి ఉన్న దాంట్లో ప్రజాసేవ చేయడానికి కానీ చేసినటువంటి వ్యక్తులు, సంఘాలు పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. అలాగే కొంతమంది సంఘాలు పెట్టి సంఘాల పేరుతో
కాపు నాయకుల్ని, కాపులో ఉన్నటువంటి సభ్యుల్ని మోసం చేసి ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీసి వాళ్ళని మళ్ళీ అన్పాపులర్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ ఫైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తులు బాగోతారు కూడా మేము తొందరగానే బయట పెడతాం. ఎందుకంటే ఒక కాపు సమాజ వర్గానికి ఒక జాతీయ కాపు సంఘాన్ని పెట్టి ప్రజలందరికీ తెలుసు. ఇలాంటప్పుడు కూడా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీకు కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే గనక, ఒక రకంగా కాపు కులానికి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే కనుక, ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి, ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఉంది. ప్రభుత్వం మీరు ప్రశ్నించాలి, లేకపోతే ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటున్నటువంటి 11 వచ్చినటువంటి నేత సపోర్ట్ తీసుకొని కాపు సామాజిక వర్గానికి ఏం చేస్తాడని ప్రశ్నించాల్సింది వాళ్ళని. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాకినాడ జిల్లాలో జగ్గంపేట వచ్చండి, ఒక రకంగా ఆయన ఏమన్నాడు, కాపు రిజర్వేషన్ అనేటువంటి అంశం నా పరిధిలోది కాదు, కేంద్ర పరిధిలోది అని చెప్పుకొని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి అనేక మార్లు అంటే ఈడబ్ల్యూఎస్ విధానాన్ని పూర్తిగా అమలు పరచలేనటువంటి పరిస్థితి. అలాగే అలాంటప్పుడు వీళ్ళెవరూ ప్రశ్నించలేదు. అలాగే కాపులు అమ్ముడుపోతారని పిఠాపురాని కోపం వేస్తున్న కార్యక్రమాన్ని ఒకటి సబ్జెక్ట్ లో మాట్లాడండి కృష్ణవేణి గారు, నాకు ఒకటి చెప్పండి. ఎస్ కృష్ణవేణి గారు, ఎవరిని ఉద్దేశించి కృష్ణవేణి గారు ఎవరిని ఉద్దేశించి మీ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు? ఆ కొంతమంది కాపు నేతలు ఎవరంటే ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు ఒక నిమిషం ఎవరన్నా తీసుకోండి, ఈ లోపల నేను మళ్ళీ మాట్లాడు. రైట్, వాయిస్ వినిపించట్లా. ఎస్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ వినబడుతుంది, కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి. సార్, మోహన్ రెడ్డి గారు రకరకాల మాటల్ని కలిపి ఒక దగ్గర పేర్చి కాపులు తిడుతున్నారు, ఇంకొకరు తిడుతున్నారని మాట్లాడతారు. ఇది న్యాయం కాదు. ఆయన ఏమన్నా, ఏ నాయకులైతే నా దగ్గరకు వచ్చి ఈ మాదిరిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే కులం పేరు పెట్టి నన్ను ఫ్రస్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం మాట్లాడాడు. కానీ ఎక్కడ కూడా కులం ఉద్దేశించో లేకపోతే మీరంతా వెళ్ళిపోండి అని కానీ, లేదంటే అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు సార్, ఎవరైనా యువకుడు ఉద్యోగంలోనో మాట్లాడితే వింటాం. కానీ మోహన్ రెడ్డి గారు ఇంత సీనియరు, ఇన్ని జిల్లాలు తిరిగిన వాళ్ళు, ఆయన ఇట్లా మాడడం అనేది న్యాయం కాదు సార్. రెండో మాట, ఈరోజు సార్ 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. 21 సీట్లు ముఖ్యమంత్రి అవుతాడు సార్. అంటే సార్, ఒక్క సీటు కూడా రాని రోజు నుంచి ఈయన ఈ రోజు 21 సీట్లకు వచ్చాడు. రేపొద్దున 50 కావచ్చు. సీట్లు కాదు సార్, సీట్లు బట్టే సార్. ఒకటి అబ్జెక్షన్. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట అడగండి. ఒక్క మాట ఇస్తాను, ఆగండి సార్. ఒక్క మాట విజయశేఖర్ రెడ్డి గారు, మీరు ఒక మాట అన్నారు. ఒక్క మాట ఆగండి, ఒక్క మాట ఇస్తాను సార్, ఆగండి. 21 సీట్లకి ముఖ్యమంత్రి అవుతారా అంటే, మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఉండి కూడా నేను అలా ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. అంటే సీట్లను బట్టి ముఖ్యమంత్రి అంటే అది తక్కువ కదా. ఈ రాష్ట్రంలో సార్, ఒకవేళ నేను బీజేపీ కలిసి పోటీ చేసింటే, చంద్రబాబు నాయుడు గారి జైల్లోనే ఉండింటే, చెప్పండి. వాయిస్ మ్యూట్లో ఉందా? ఒక్కటి లక్ష్మీనాథ్ గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు విజయశేఖర రెడ్డి ఏమంటున్నా అంటే 21 సీట్లకే ముఖ్యమంత్రి ఇస్తారంటున్నారు. సరే, ఇప్పుడు 21కి ఇరు, రేపు 30 ఇస్తారు, ఆ మళ్ళా సంవత్సరం 40 ఇస్తారు, తర్వాత 50 ఇస్తారు, 60 ఇస్తారు. అయినా మళ్ళీ ఇరు కదా, 60కి రాదు కదా ముఖ్యమంత్రి. సిగ్గుండాలయా, లేకపోతే మీరు గెలిచిందిరా. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరు గెలిచిందరా? మీకు ఆ పార్టీకి ఊపు వచ్చిందరా? మీ పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చినారా? పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ జైల్లోకి పోయి మాట్లాడిచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత మీకు ధైర్యం వచ్చి రోడ్లలోకి వచ్చి దేశం కాక విదేశాల్లో కూడా జెండాలు కొట్టుకొని అప్పుడు తిరిగినారు. అంతవరకు లోకేష్ గారే వాళ్ళ నాయన తుండిపోలే. సిగ్గన్నా ఉండాలా విజయశేఖర రెడ్డి? ఎట్లా ఇట్లా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మరి అతను కూడా 10 సంవత్సరాలు పార్టీ పెట్టుకొని అప్పటికే అంతకుముందు ఒకసారి మీకు 14లో సపోర్ట్ చేసినారు. బేస్రతగా ఒక మంత్రి పదవి తీసుకోకుండా, ఎమ్మెల్సీ తీసుకోకుండా, రాజ్యసభ తీసుకోకుండా
తర్వాత 19లో మళ్ళీ మీరే గెలిపి పోటీ చేయమన్నారు. ఎందుకంటే వ్యతిరేక ఓట్లు పోతాయని చెప్పి ఆయన పక్కకు పంపించి మీరే పోటీ చేయించినారు. మీకోసం మళ్ళీ పోటీ చేసినాడు. తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంలో భాగంగా 24 నుండి 29 వరకు ఉండాలనే ఆలోచనలో భాగంగా పెట్టుకున్నారు. ప్రతిసారి అతన్ని వాడుకుంటే పర్వాలే. ఆ కాపు సామాజిక వర్గం ఉందయ్యా, ఇట్లా గుడ్డలు చుంచుకొని మా నాయకుడు ఒక్కడ సీఎం కావాలని కాపులో ఎంతో మంది కలలు కంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్మెంట్ కావచ్చు, ఆ కాపులు కూడా చాలా మంది ఆవేదనతో ఆలోచనతో బాధతో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు దాటిపోతే ఆ స్థాయి నాయకుడు రాష్ట్రంలో మా కాపుల్లో లేరు కదా, ఒక్కసారి ఐస్ వచ్చే మాకు బాగుంటుందనే ఆలోచన వాళ్ళకు ఉందయ్యా. మీకు తెలియదేమో. ఒక్కసారి కాపులను తట్టి చూడండి తెలుస్తుంది. ఇళ్లలోకి పోయి అన్న గ్రామీణ స్థాయిలో ఉంటారు చూడు కాపులను, వాళ్ళు తట్టి చూడండి తెలుస్తుంది. అంత తట్టి చూడకపోతే 21కి 21 ఇచ్చినారు. మీకు 164 సీట్లు వచ్చినాయి. మిమ్మల్ని చూసి ఓట్లు ఇచ్చినారా? మిమ్మల్ని చూసే ఓట్లు వేరేనే కదా. 15 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా ఆయన సొంతంగా గెలవలేని తెలిసి ఇలాంటివి పట్టుకొని వచ్చినాడు కదా. మరి అలాంటి పట్టుకొని వచ్చినప్పుడు 5 సంవత్సరాలు పీరియడ్ ఉన్నప్పుడు 1 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి బేసినట్టుగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వను సిద్ధంగా ఉన్న చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు చివరికి ఏమంటారు చెప్పండి. అనుకుంటున్నాడు కదా మోహన్ రెడ్డి గారు ప్లీజ్ 15 సంవత్సరాలు చివరిగా చెప్పండి. ముఖ్యమంత్రిగా మీరు ఉండాలి చంద్రబాబు నాయుడు. టైం ఎక్స్టెండ్ చేయండి సార్. చేస్తాను. ఈ 15 దాటితే మళ్ళీ ఆయన విషయంలో చెప్తున్నాను సార్, ఆయనకి ఎక్స్టెన్షన్ అయింది రండి. సార్ మోహన్ రెడ్డి గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు 15 సంవత్సరాలు ఉండాలన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం మాకు అవసరము, మీరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు కదా. మరి 15 సంవత్సరాలు అంటే ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది కదా పార్టీ పెట్టి. ఇంకో 15 సంవత్సరాలు అయితే 30 అవుతుంది కదా. 30 అయితే ఇప్పటికి 50, 15, 70, 65, 70 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అయితే కట్ట చేతికి వస్తుంది కదా. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఇస్తారు? మీకు గీరు కదా. మీరిద్దరే ఉండరు కదా. మీ తర్వాత తెలుగుదేశానికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు కదా. వచ్చిన తర్వాత మీ పార్టీలు మీరు ఎవరు వద్దంటారు కదా. వద్దని తర్వాత మీరు సింగిల్ ఎవరు గెలిచలేరు కదా. మరి గెలిచలేనప్పుడు కాపుల ఆశయాలు ఆలోచనలు మరి ఎట్లా నీళ్లు చల్లాలనే ఉద్దేశంలో కాపు. సో ఇప్పుడు ఏమంటారు ఫైనల్ గా? వీళ్ళందరూ కలిసి కాదు సార్, వీళ్ళందరూ కలిసి కాపులందరూ కలిసి కాపు సామాజిక వర్గం కలిసి మీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, అంతేగా మీరు మాట్లాడేది? అరే కాపు సామాజిక వర్గ నాయకులు ప్రజలను ఇస్తా శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తే మాట్లాడకండి. మీరు మాట్లాడితే ఆయన మళ్ళీ మొదటి నుంచి మాట్లాడతారు. మీకు ఇస్తే ఆగండి. రైట్, ప్రజలు కావాలి, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చివరిగా చెప్పండి. రైట్, ఉంటారు. ఇస్తా శేఖర్ రెడ్డి గారు కానీ ఎప్పుడో ఒకసారి పొరపాటు మీకు అవకాశం వస్తే ఇట్లా మోసాలు చేసి ఆ మోసాలు చేసినప్పుడు ఒకసారి మీకు సపోర్ట్ చేసిన పవన్ గారు లాంటి 1 సంవత్సరం అన్నా ఇచ్చి చూడండి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అన్నిటిని రియాలిటీ అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ గారు వస్తారు, ఇంకోరెవరో వస్తారు, జగన్మోహన్ 30 ఏళ్ళు ముఖ్యమంత్రి తీసుకుంటాడు. రైట్ శేఖర్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చెప్పండి. ఎప్పుడోసారి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే కలిసి మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వీళ్ళైనా కలగండారా? సామాజిక వర్గం నాశనం చేసుకుంటే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి 6% ఓట్లు వచ్చాయి 2019. పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఏంటండి? మీ పార్టీకి అవసరం లేదా? కాదు సార్, విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం అంటే రాష్ట్రానికి అవసరం అనాలి, లేదంటే ఇద్దరు అవసరం అనాలి. పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఏముంది? మీ పార్టీకి అవసరం లేదా? మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడేశారు, ఆగండి. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అవసరం, బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవసరం. ధర్మారావు గారు ఆగండి ప్లీజ్. అవసరం ఉంది, మేమేం కాదనట్లేదు. కానీ సార్ ఆ రోజు 2019లో దారుణంగా ఓడిపోయిన తర్వాత
ఆయన నిలదొక్కడానికి కొంచెం టైం పడుతుంది సార్. సార్ నిన్న మీరు పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ 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 ధర్మారావు గారు ఒక్క నిమిషం ఆగండి, అర్థం కావట్లేదు మీరు వాయిస్ అర్థం కావట్లేదు. ధర్మారావు గారు మ్యూట్ పెట్టండి, ధర్మారావు గారు మ్యూట్ పెట్టండి. ధర్మారావు గారు మీ వాయిస్ వినబడతలేదు, ముగ్గురు మాట్లాడితే అర్థం కావట్లేదు. ఒక్కటి విజయశేఖర్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, మచిలీపట్నం నుంచి సభకు కూడా మనకి బాగా స్పందన ఉంది, మేము విడిగా వెళితే బాగుండేది, కానీ ఆ పరిస్థితుల్లో రాష్ట్రానికి అది కరెక్ట్ కాదని మాత్రమే నేను పొత్తుకు వెళ్ళాను కానీ విడిగా కాదన్నారు. మీరేదో పవన్ కళ్యాణ్ గారు ఆ 21 సీట్లు ఉంటే సీఎం అవుతారా ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే అది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కేవలం రాష్ట్ర సౌలభ్యం కోసం పెట్టుకున్నాము, అది కరెక్ట్ కాదన్నారే కానీ పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడిపోయారని పొత్తు పెట్టుకోవాలి మీతో. సార్ మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది, దయచేసి ఒక్క నిమిషం ఆగండి, మీతో ఇద్దరు మాట్లాడారు. మీరిద్దరు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు చివరిగా చెప్పండి ప్లీజ్. నేను సార్ అది రాష్ట్ర శ్రేయస్ కోసమా లేకపోతే జగన్మోహన్ గారిని ఓడించడం కోసమా భయోత్పాతం సృష్టిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపడమా ఏదైనా కావచ్చు సార్. రైట్ 21 సెంట్ కానీ పోటీ చేశారు, పోటీ చేసిన తర్వాత 21 సెంట్తో ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని మాట చెప్పారు. 75 ఏళ్ళు మీరు వెయిట్ చేయలేదా అధికారం కోసము, రాజ్యాధికారం కోసము? ఈ రోజు 10-15 సంవత్సరాలు ఆయనకి టైం ఇస్తే తప్పే ఉంది. సో ఇంకో 75 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలంటారు మీరు. ఇంకో 75 ఏళ్ల పాటు ఇంకో 75 ఏళ్ల పాటు చంద్రబాబు గారు లోకేష్ గారు సీఎంగా ఉండాలంటారు మీరు. మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది శేఖర్ రెడ్డి గారు. ఇంకో 75 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేయాలి, లోకేష్ గారు సీఎంగా ఉండాలి, ఆ తర్వాత వెయిట్ చేస్తే అప్పుడు రావాలంటారా మీరు? నేను దాసరావు గారు కాదు, మీరు వేరే రకంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దాన్ని మీరు వక్రీకరించి 21 సీట్లకి సీఎం అవుతారా అనే మాట మీరు మాట్లాడతాం తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు నేను ఏం మాట్లాడారు? నాకు అవకాశం ఉంది కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు చూశానని మాట్లాడారు. దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ సార్ మీ అభిప్రాయం అర్థమైంది. సచిన్ గారు కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఉండకపోతే తెలుగుదేశం పార్టీ నిగ్గుండేదా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఉండేవారా అన్న బివి మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల తోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలతో సంపూర్ణంగా ఏకీపిస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతో సీఎం అయ్యి ఉండేవారా కాదా అనేది ఈ వైసీపీ పార్టీ గాని లేదా మా దాసరామ్ గారు కానీ లత్తా కూడా ఒక 6 నెలలు మౌనం వహించి ఉండుంటే 2-3 నెలలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి ఉండేవారే కాదు, అసలు ఏమయ్యి ఉండేది అనేది జనసేన పార్టీ తేల్చుకుని ఉండేది. ఎందుకంటే అసమ్మతితోటి అసంతృప్తి రగిలిపోయే టైంలో మరి వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో చిచ్చు ఎక్కువ కాపుల మీద చిచ్చుని అందరికీ రెచ్చగొట్టి మాట్లాడించిందో లేదా వ్యూహాత్మక తప్పుదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి వచ్చి అసలు తారాస్థాయికి వెళ్లే దిశలో వైసీపీ వ్యూహాత్మక తప్పుదో చేసింది. అది తప్పుదం కాదు, టీడీపీకి మీద అనుకూలంగా ప్రేమతో చేసిందని నేను భావిస్తా. అయితే మరో పాయింట్ ఏంటంటే ఆయన ఇందాక ఎవరో మన బుల్లెట్ ధర్మారావు గారి మీద కమిట్మెంట్ తో మీరు మాట్లాడుకుంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు. జనసేనలో బుల్లెట్ ధర్మారావు గారు నేను కానీ లేదు ఇంకొకటి కానీ కమిట్మెంట్ మా దేవుడు వైసీపీ కానీ కాదు. 3 టికెట్లు తిట్టే 30,000, 6 టికెట్లు తిట్టే 60,000 అని ఏదో ఒక పార్టీ అంటారు. వైసీపీ ఇంకో పార్టీ అని అంటే బాగోదు కానీ ఏ పార్టీ అటువంటి ప్రతిపక్ష పార్టీ లాంటిది కాదు జనసేన. అసలు ఇంటర్వ్యూ లోనికే రానివ్వరు. ఆయన ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే ఒక తృతీయ ప్రత్యామ్నాయం వస్తుంది, రేపొద్దు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, మార్పు తీసుకోవాలి ఎవరు మాట్లాడినా. సార్ పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం, మరో పాయింట్ ఏంటంటే ఎందుకు సీఎం అవడం లేదు అంటున్నారు కదా. మీకు అనుకూలంగా మాట్లాడుతున్న మా దాసరామ్ గారు అంటారు జనసేన వాళ్ళు తాడు బంగారాలు లేవని. ఆ తాడు బంగారాలు సంపాదించుకున్న వరకు ఏదో పార్టీ పొత్తు పెట్టుకుంటాం. అది మీ పార్టీతో పెట్టుకుంటామా టీడీపీతో పెట్టుకుంటామా అనేది అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు చిన్న మంచోడు, పెద్ద మూర్ఖుడు చిన్న మూర్ఖుడు అని మరి ఎవరికో మంచోడితో పొత్తు పెట్టుకుంటాం. మీరు ఎలాగ మాట్లాడితే జీవితంలో మీతో పొత్తు పెట్టుకోవడం ఉండదు, మీరు ఎక్కడ ఉండదు. మరో పాయింట్, ఇప్పుడు మేము కాపులకి అంతా చేసాము, మా రాజశేఖర రెడ్డి గారు అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెందుకు సీఎం గా ప్రయత్నించడం అన్నట్టు అంటున్నారు కదా.
మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 2 టీడీపీ బోర్డు మెంబర్లు ఒకటి మహేందర్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే రెడ్డికి మేము ప్రాధాన్యత ఇచ్చాం కదా, ఈ పార్టీ విరమణ తీసుకోండి, నీకెందుకు సీఎం పోస్టు, రెడ్డి పోస్ట్ ఇచ్చాం కదా. మరి మీకో రూలు మాకో రూలు. ఇంకొకటే, అది రాజశేఖర రెడ్డి గారు కాపులతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు అంటున్నారు కదా, కాపులు పక్కన పెట్టుకున్నారు అంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి కాపులు పక్కన పెట్టుకుంటే తప్పు కాదు, రెడ్డిని దూరం పెట్టి. పవన్ కళ్యాణ్ కాపులు దూరం పెట్టి కమ్మల్ని పక్కన పెట్టుకుంటే తప్పు. అంతే కదండి మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కాపులు చుట్టూ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతవరకు ధర్మం సార్? అయ్యా సత్యం గారు, మీ పవన్ కళ్యాణ్ గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పులివెందుల పై నన్ను రెడ్డి గారు ఒక్కసారి గెలిపిండి అయ్యా అని ఎప్పుడు అనుకోలేదు. ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు, ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. చివరిగా ఏం చెప్తారు? మ్యూట్ పెట్టండి, అందరినీ మ్యూట్ పెట్టండి ప్లీజ్. చివరిగా ఏం చెప్తారు? సమయం అయిపోయింది, అందరినీ మ్యూట్ పెట్టండి. అర్థం కదా, ఆయన ఫోన్ లో ఉన్నారు, ఆయన ఫోన్ లో ఉన్నారు. అందరినీ మ్యూట్ పెట్టండి, మ్యూట్ పెట్టండి అందరినీ. సార్ 30 seconds లో చెప్పాలి అక్షర్ సత్యం గారు, క్వశ్చన్లు కాదు, మీరు చెప్పదలుచుకుని చెప్పేసి. బీసీని దళితుల్లో పెట్టుకుని నాయకుడిగా ఎదిగితే తప్పు కాదు. పవన్ కళ్యాణ్ కాపులు దూరం, రెడ్డిని దూరం పెట్టి కాపుల్ని బీసీని దగ్గర పెట్టి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వచ్చు ఎదిగి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కాపులు దూరంగా పెట్టి కమ్మల్ని దళితుల్ని బీసీని దగ్గర పెట్టుకుంటే తప్పు, కాపులు ఎలివేసి తీసినట్టు. అంటే రెడ్డికి ఒక రూలుని, కాపులకి ఇంకొక రూలుని, అంటే పాలక పార్టీకి ఒక రూలుని. సో ఓవరాల్ గా మీరు ఇది వైసీపీ ఆడే గేమ్ అంటారు మీరు. చివరి పాయింట్ సార్, కాపుల మీద ప్రేమ ఉంది కదా, మా అంబటి రాంబాబు గారు సీఎం చేయండి, అవుట్ రైట్ గా మేమంతా సపోర్ట్ చేస్తాం. అనౌన్స్ చేయండి, రేపు అనౌన్స్ చేయించండి జగన్మోహన్ రెడ్డి గారితో. లేదు కాపులు మా వెనకాల పాలకీలో పోయాలంటే కాపులో కూర్చోండి, ఈ రాజకీయాలు చేసుకుని పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి. కృష్ణవేణి గారు పవన్ కళ్యాణ్ గారిని తయారు చేయలే. మోహన్ రెడ్డి గారు అర్థమైంది, అక్షర్ సత్యం గారు అర్థమైంది, సమయం అయిపోయింది, అన్యత భావించొద్దు. కృష్ణవేణి గారు ఇందాక డిస్కనెక్ట్ అయింది. కృష్ణవేణి గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి. కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి, 30 seconds ప్లీజ్. సార్, జనసేన పార్టీ అధినేతని జనసేన పార్టీ అధినేతగానే చూడాలి. ఏ పార్టీ అయినా సరే కానీ ఆయన కాపు నాయకుడు అనేటువంటి ముద్ర వేసుకోవడానికి కానీ ఆయన ఎక్కడా సిద్ధంగా లేరు. కేడర్ కూడా దాన్ని అనుమతించేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా విషయం ఏంటంటే, దేశ నాయకుడిగా ముద్రపడ్డటువంటి వ్యక్తి, ఆయన సామాజిక వర్గం ఉందానండి మహారాష్ట్రలో అసంచలమైనటువంటి అక్కడ మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. కేంద్రం కూడా ఇంత అలా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతుంది అంటే ఒక దేశభక్తుడిగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని అందరూ చూస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఉండండి అనిరుద్ధ్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజీ కొంచెం ఆగండి, మ్యూట్ పెట్టండి. ఆవిడ ఇందాక డిస్కనెక్ట్ అయింది. ఆ మాటకు వచ్చేసరికి చూడండి, ఎందుకంటే దీన్ని టీడీపీ నాయకులు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీ ఇవాళ అధికారం పీఠంలోకి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా పని చేశారు చంద్రబాబు. అదేంటండి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, అనిరుద్ధ్ రెడ్డి గారు కృష్ణవేణి గారు అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ కాంగ్రెస్ లో ఉంటే టీడీపీ ఖండిస్తుందా? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బలేవాళ్ళగా ఉన్నారు మీరు. ఒక దేశ నాయకుడిగా ముద్రపడ్డటువంటి వ్యక్తి, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి మీద ఏకంగా దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నటువంటి దాడిని కూటమి నేతల్లో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ సీఎం గారు ఉన్నారండి, సీఎం గారి మీద ఎవరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మా పార్టీ హ్యాండిల్ నుంచి డైరెక్ట్ గా వస్తుంది, దీన్ని ఖండించండి అని ఒక డిప్యూటీ ఎలియన్స్ లో ఉన్నటువంటి నేత మీద ఇంత సామాజిక పరంగా కావచ్చు, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి కూడా ఇవాళ ముప్పేటిగా దాడి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలందరి మీద ఉందని చెప్తాను సార్. ధర్మారావు గారు మీది వాయిస్ వినబడలేదు, చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 30 seconds లో చెప్పండి ధర్మారావు గారు. సార్ మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కూడా సార్ నా మాట వాయిస్ వినపడుతుంది అన్నారు, చాలా క్లారిటీగా వస్తుంది కదండి. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వినపడుతుంది, వినపడుతుంది. మోహన్ రెడ్డి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు చరిష్మా గల నాయకుడు, అందులో డౌట్ లేదు. మీరు ఎన్ని క్వీన్స్ వేసినా, ఎన్ని యాషాలు వేసినా, ఎన్ని ఇది చేసినా గుర్తుంచుకోండి. ధర్మారావు గారు చెప్పేసి మాట్లాడండి.
మోహన్ రెడ్డి గారు నేను పిచ్చి మీకు ఆనందం. మోహన్ రెడ్డి గారు కాసేపు అంటే ఆగండి పాపం, ఆయన వాయిస్ వినబడతలేదు. మీరు మాట్లాడినప్పుడు మేము అడ్రాలా, మీరు మా మాట ఏనండి, నేను రాలా. మా మాట ఏనండి, మీరు మాట్లాడినప్పుడు నేను మేము అడ్రాలా. రాలేదబ్బా. అడ్రాలా మీరు ఏనండి, ఇన్నాకప్పుడు మాట్లాడండి. మీరు ఎన్ని యాశాలు వేసినా ఎన్ని చేసినా ఎవ్వరు కూడా అడ్డుపడినా పవన్ కళ్యాణ్ గారికి అనే వ్యక్తికి రాధారంగ మిత్రమని ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల అధ్యక్షుడు నేను, రంగా గారితో సాక్షాత్ ఆయనతో తిరిగిన వ్యక్తిని నేను. 46 నియోజకవర్గాల్లో రంగా గారి గురించి మీరు మాట్లాడకండి, మీకు అర్హత లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. మీరు ఎన్ని కుయత్తులు చేసినా విడదీయాల. సరే చివరిగా చెప్పండి ధర్మారావు గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ధర్మారావు గారు మిమ్మల్ని ఒక్క నిమిషం ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ధర్మారావు గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. దాసరి రాము గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? చివరిగా చెప్పండి ధర్మారావు గారు. దాసరి రాము గారు అది వ్యక్తిగతంగా మాట్లాడే విషయం ఏంటంటే, ఆయన నేను సన్నిహితులం. రంగా గారి విగ్రహాలు ఓపెనింగ్ కి దాదాపు చాలా చోట్ల వెళ్ళాము. కూతురు మరణిస్తే అమెరికాలో కూడా సంతాపం తెలియజేశాం. అన్ని రకాలుగా మేము కలిసి ప్రయాణం చేశాం. ఇవాళ ఆయన అలవాటు ఉండకూడదు. దాసరి కాపు నాయకుడు కాదండి. ఆంధ్ర రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన కాపు నాయకుడు చాలా మంది ఉన్నారు. కానీ దాసరి రాము గారితో మేము మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితులు ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో రైట్. ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు బుల్లెట్ ధర్మారావు గారు. అదేవిధంగా ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి శంకర కృష్ణమణి గారు, ధన్యవాదాలండి మేడ విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఒకటైతే స్పష్టంగా చెప్పారు, కొంతమంది కాపు నాయకులు ఎవరైతే నా మీద కొంత కుట్ర చేయాలని చూస్తున్నారు అవన్నీ నేను పటాపంచలు చేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని యాక్సెప్ట్ చేయను. ఒక కులం కోసం నేను పెట్టలేదు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నాకు సమానమే, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సమానమే. నా మీద కులముద్ర వేయడానికి మీరెవరూ సరిపోరు. తద్వారా నేను ఒకటైతే చెప్తున్నాను, 100% నా ప్రజల కోసం జనసేన పార్టీ పెట్టాను, కానీ ఏ కులం కోసమో కాదని పవన్ కళ్యాణ్ గారు పునరుద్ఘాటించడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.